సామాజిక కార్యకర్తగా తాను అందరికీ సుపరిచితురాలనని 47వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి సింగం లక్ష్మీ రామ్మోహన్ అన్నారు. ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఇచ్చారని, ఒక్కసారి తనకు కూడా అవకాశం ఇచ్చి కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించారని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 47వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సింగం లక్ష్మీ రామ్మోహన్ మంగళవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమం ద్వారా ఉద్యమకారిణిగా గుర్తింపు తెచ్చుకున్న తాను లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందారని తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ స్నేహాకు అధ్యక్షురాలిగా పనిచేసిన తాను తన పనితీరులో రెండవసారి సైతం అధ్యక్ష పదవిని చేపట్టి క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ నాయకత్వంలో పుట్టిన టీఆర్ఎస్ పార్టీలో తాము మొదటి నుంచి పనిచేశామని, ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని స్వరాష్ట్ర సాధన కోసం తమ వంతుగా కృషి చేశామని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదవుల కోసం తాము ఎప్పుడూ వెంపర్లాడలేదని, కేవలం ప్రజల సమస్యల పరిష్కారమే ఎజెండాగా ముందుకు సాగామని తెలిపారు. ప్రజలు అన్ని ఆలోచించి కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వార్డ్ ఇన్ఛార్జ్ మాజీ జెడ్పీటీసీ తుమ్మల లింగస్వామి, సిపిఎం నాయకులు తుమ్మల పద్మ, సింగారపు విజయ్, కాజా అన్షు, అంబటి నాగరాజు, నవీన్, సింగారపు అజయ్, కామేశ్వరి, అంబటి గంగాభవాని తదితరులు పాల్గొన్నారు. నేను సింగం లక్ష్మిని బీఆర్ఎస్ పార్టీ తరఫున మన 47వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకేసి గెలిపించగలరని ప్రార్థన. నా జీవన ప్రయాణము మహిళగా, గృహిణిగా, సామాజిక కార్యకర్తగా అందరికీ కూడా నేను సుపరిచితురాలని ఎందుకంటున్నానంటే, నాకు 2 ప్లాట్ఫారాలు ఉన్నాయి. ఒకటి లైనిజం, 2 తెలంగాణ ఉద్యమం. లైనిజం తోటి నేను ప్రజలందరికీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయగలిగాను. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ స్నేహ ఆధ్వర్యంలో నేను చాలా కార్యక్రమాలు చేశాను. ఆ క్లబ్లో 15 సంవత్సరాల నుంచి, ఉమెన్ క్లబ్లో 15 సంవత్సరాల నుంచి నేను ఉన్నాను. 2 సార్లు ప్రెసిడెంట్గా గెలవగలిగాను. ఒకసారి బాగా చేసినందుకు మళ్ళీ గుర్తింపుగా మళ్ళీ రెండోసారిగా నాకు ప్రెసిడెంట్గా నాకు మళ్ళీ ఇచ్చారు. ఆ విధంగానే నేను నల్గొండ క్లబ్, స్నేహ క్లబ్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో నేను మా వారు ముందుండి ఎన్నో ఆవిర్భావం కాడి నుంచి, మేము పుట్టిన దగ్గర నుంచి తెలంగాణ పార్టీ మొదటి నుంచి ఉద్యమంలో 14 సంవత్సరాలు కీలకంగా ఉద్యమంలో పాల్గొన్నాము. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎప్పుడు మేము పదవుల కోసము ఎంపర్లాడి పదవుల కోసమే పనిచేయలేదు. ఇద్దరం కూడా భార్యాభర్తలము మరి నిస్వార్థంగా బాధ్యత గల ఏదైనా ఒక బాధ్యత తీసుకున్నామన్నా, ఏదైనా పనిని చేయాలని నిర్ణయించుకున్న పట్టుదలతోటి ఆ పనిని నెరవేర్చేదాకా, బాధ్యతను పూర్తి చేసేదాకా మేము అంత పట్టుదలగా చేసే మనుషులం. కాబట్టి ఆ వార్డు ప్రజలందరూ కూడా మరి రామ్మోహన్ 2009లో కౌన్సిలర్గా ఉన్నప్పుడు కూడా మరి విద్యానగర్ని, మరి బోయవాడని ఎంతో అభివృద్ధి చేసిండ్రు. విద్యానగర్ డెవలప్మెంట్ పార్క్ కోసము మా వారు 14 సంవత్సరాలు మరి పోరాటం చేసి మరి ఆ పార్కును సాధించడంలో ముందు వరుసలో ఉన్న సింగం రామ్మోహన్ గారి మిస్సెస్ ఇప్పుడు మీ మీదకి వస్తుంది. కాబట్టి మీరు దయ ఉంచి మరి నన్ను మరి కారు గుర్తుకు ఓటేసి గెలిపించగలని ప్రార్థన. ఈరోజు 47వ డివిజన్ సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థి సింగం లక్ష్మీ రామ్మోహన్ గారిని గెలిపించవలసిందిగా పార్టీ సభ్యులకు, మేధావులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. గత 2 పర్యాయాలు కూడా సింగం లక్ష్మీ రామ్మోహన్ గారు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఇది ఒక్కసారి కూడా, 3వసారి కూడా పోటీలో ఉన్నారు. ఇది ఒక్కసారి అవకాశం ఇచ్చి వారిని గెలుపుని కాంక్షించి అందరూ ఓట్లు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ప్రచారం భాగంగా 47వ వార్డు డివిజన్ అభ్యర్థిగా సింగం లక్ష్మి గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాం.